ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతోమంది ప్రతిదినము ఆయన యొక్క సహాయం గురించి కనిపెట్టుకుంటూ ఉన్నారు. ఎవరైతే ఆయన వైపు చూసి ప్రార్థన చేయడం మొదలు పెడతారో, ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికని తృప్తిపరిచినట్లుగా మనల్ని కూడా తృప్తిపరుస్తారని ఎప్పుడైతే తెలుసుకుంటారో, ఆయన గుమ్మం గడపల యొద్ద కనిపెట్టుకుని ఉంటారో, వారందరికీ సహాయం చేయడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. కీర్తన గ్రంథము 121 అధ్యాయం 2వ వచనం. యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన కొరకు కనిపెట్టుకుని ధైర్యం తెచ్చుకొని నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకోవాలి. యెహోవా కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటే మాత్రమే సరిపోదు. ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి, ఆయన నడిపించిన విధానాన్ని బట్టి, ఇంతవరకు నీ జీవితంలో నేను ఊహించినటువంటి రీతిలో ఆయన సహాయం చేసి నేను నిలబెట్టినటువంటి విధానాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకోవాలి. ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడని, ఆయన మన శత్రువులతో ఏకీపించడని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆయన కొరకు మనం ఎప్పుడైతే కనిపెట్టుకుంటామో, కొండల తట్టు మన కనులు ఇచ్చినప్పుడు మనకు సహాయం ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఆయన వల్లే సహాయం దొరుకుతుంది. కనుక ఆయన యందు ఎంతమంది అయితే నమ్మకించారో వారందరికీ ఆయన సహాయంగా ఉన్నాడు. వారు కేడెంగా ఉన్నాడు. 2వ రాజులు 6:27 వచనంలో రాజు అయితే చెప్తూ ఉన్నాడు, యెహోవా నీకు సహాయం చేయలేదు, నేనెక్కడి నుండి నీకు సహాయం చేయదును? కళ్ళంలో నుండి ఆయనను, ద్రాక్ష గానుగుల నుండి ఆయనను దెరిని ఇచ్చి సహాయం చేయ వల్లపడదని చెప్పి నీ విచారణకు కారణమేమని అడగగా, అది ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారంలోకి నీ బిడ్డని ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారం నాకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇక ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతను తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనుపట్ట కనబడిను. 2వ రాజుల గ్రంథము 27వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, కనుక ఈరోజు ఎవరి వల్ల సహాయం దొరుకుతుంది? దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నీ ప్రాణాన్ని ఆదరించేవాడు కూడా ఆయనే. అనేకుల ప్రార్థనల ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి సహాయము, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనల ద్వారా దేవుడి సన్నిధిలో దొరుకుతున్నటువంటి ఆనందము, వీటన్నిటిని పొందుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన రెక్కల్ని ఆశ్రయించి సంతోషంగా స్తుతిస్తూ ఉంటారు. ఆయనే మనకు ఆశ్రయ దుర్గం నిన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకుని తగిన సహాయకుడే ఉన్నాడు. కనుక నువ్వు ధైర్యంగా ఉండు. యెషయా గ్రంథం 41 అధ్యాయం 10వ వచనం నుంచి, భూదిగంతముల నుంచి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడివని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతున్న, నీకు సహాయం చేయవాడిని నేనే. నీతి అని నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుందును. నీ మీద కోపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుదురు. నీతో వాదించేవారు మాయమై నశించిపోదురు. నీతో కలహించే వారిని వెతుకుతూ గాని వారిని కనుగొనలేకపోదు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు, అబాగులగుదురు. నీ దేవుడినైనా యెహోవానగు నేను భయపడకు, నేను నీకు సహాయం చేస్తానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొంచున్నాను. ఇంకా యెషయా గ్రంథం 41 అధ్యాయం చదువుతూ ఉంటే దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క ఆదరణ మన హృదయాన్ని తాకుతూ ఉంటుంది. ఈ ఉదయకాలాన్ని ఆయన సహాయం కొరకు నువ్వు వెతుకుతూ ఉన్నావు, కానీ ఆయన సిద్ధపరిచి ఉంచి ఉన్నారు. దాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. ఆయన స్తుతించు, ఆయన సన్నిధిలో ఉండు, ఆయన గుమ్మం గడపల యొద్ద కనిపెట్టుకొని ఆనందించు. ప్రభా, ఈ ఉదయకాలాన్ని నీ గాయపడిన స్థలకు అప్పగించి ప్రార్థన చేస్తుండగా నీ సన్నిధిని సమాధాన్ని కృపమేమో మార్చుము. మీ నీతి ఎల్లవేళగా తోడుగా ఉంచి ప్రతి ఒక్కరిని ఆదరించి బలపరిచి కృపతో నింపి నడిపించమని, గొప్ప మహిమసన్నిధి నిరంతరము తోడుగా ఉంచి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.